హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదకి మరొకసారి సుస్వాగతం. డైలీ ఉండే రణగణ ధ్వనుల నుంచి, అర్థం కాని కాంక్రీట్ జంగిల్స్ నుంచి కాస్త దూరంగా మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రకృతిలోకి వెళ్ళిపోతాం. స్వచ్ఛమైన గాలి, అలాగే కల్మషం లేని వాతావరణం. మరి మనం కూడా ఈ ప్రకృతిలో కలిసిపోయి ఏదైనా సింపుల్ రెసిపీ చేసేద్దాం. బీరకాయ టొమాటో రోటీ చట్నీ. కాస్త దూరగా వేగించుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, కొద్దిగా వేగించుకున్న బీరకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు. మరి ఎంతో ప్రశాంత వాతావరణంలో ఈ కమ్మని రోటీ చట్నీని చేసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దోరగా వేగించుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, వీటిని కాసేపు మ్యాష్ చేసుకుందాం. కాస్త రఫ్ టెక్స్చర్ నుంచి కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, చింతపండు కొద్దిగా మెత్తగా నూరుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, వీటన్నింటినీ మరి కాసేపు మ్యాష్ చేసుకుందాం. ఇవన్నీ మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగానే కాస్త వేగించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, వీటన్నింటినీ కలిపేసి మరి కాసేపు మెత్తగా నూరుకుందాం. వీటన్నిటిని మెత్తగా నూరుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా కలిపి మరి కాసేపు మ్యాష్ చేయండి. అలాగే చివరిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. మరింత రుచి కోసం కాస్త కమ్మని కరివేపాకు కలిపిన తాలింపును కూడా దట్టించేద్దాం. ఎంతో సింపుల్గా, రుచిగా, తిన్న కొద్దీ తినాలనిపించే బీరకాయ టొమాటో రోటీ చట్నీ రెడీ. ఈ రోటీ చట్నీని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎంతో ఈజీగా మరెంతో రుచిగా ఉండే ఈ బీరకాయ రోటీ టొమాటో చట్నీని తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రోటీ చట్నీలు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే మన ఇంటి ఈ రెసిపీలను ఏమాత్రం అవకాశం వచ్చినా తప్పనిసరిగా ట్రై చేయండి. ఎంతో మౌత్ వాటరింగ్గా ఉండే ఈ రోటీ చట్నీని కాస్త రుచి చూసేద్దామా? ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా వడ్డిచ్చేసేయండి. చివరిగా మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.